అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలి, అసెంబ్లీ సభ్యులు ఏం చేయాలి, ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేయాలి, ముఖ్యమంత్రులు గారు ఏం చేయాలి, పోర్ట్ఫోలియోలు మినిస్టర్స్గా ఇచ్చి దాన్ని ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రజల సమస్యలను దాని మీద డిస్కషన్ చేసుకుంటూ అవసరాలను బట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ ఫండ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని డెవలప్ చేసేది ఒక రకం. దాంట్లో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు కూడా ఎంత ఇబ్బంది అయినా పార్లమెంట్ డోర్స్ బంద్ చేసి బిల్ పాస్ చేశారు. ఎందుకు? వందలాది మంది చనిపోయారు. మన 40 సంవత్సరాల కోరికను తీర్చుకోవడానికి, మన అందరి ఆవేదనని అప్పుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత బిల్ పాస్ చేయడం జరిగింది. బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత ఏదైతే మేము బంగారు తెలంగాణ, ఎస్సీలకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూము, ఇంటింటికి ఉద్యోగాలు, ఇటువంటి అన్ని చెప్పి ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వకుండా, ఏది లేక ఉన్న ఫ్యాక్టరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీస్ రన్నింగ్ ఫ్యాక్టరీస్ 2015లో మన 3 దగ్గర కలిసి 10 లక్షల టన్ను ప్రెసింగ్ అవుతూ ఉన్నాయి. అటువంటిది గొప్పలు చెప్పి కేసీఆర్ ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది, ప్రభుత్వమే తీసుకుంటామన్నారు. ఈ దరిద్రులు చెప్పిన మాటలో ప్రజలు, రైతులు నమ్మి మరి ఓట్లు వేశారు. వేసిన తర్వాత దాన్ని 360 కోట్లు డ్యూస్ అయినాయి. అప్పుడు కేవలం పవర్ ప్లాంట్ కొరకు 8 or 9 crores తీసుకుంటే 360 అయితే వాళ్ళు బ్యాంకర్స్ తోటి మాట్లాడి 1 time సెటిల్మెంట్ అని 190 crores ఫైనల్ చేశాం. చేస్తే ఇప్పుడు షుగర్ కేన్ పెట్టాలంటే ఇంకా 2 years తర్వాత కానీ మనకు కేన్ రాదు. అంటే ఇవన్నీ దుర్మార్గం పనులు ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా వాళ్ళు చేసిన పని. బంగారు తెలంగాణ అందరికీ అప్పుడేమో తెలంగాణ వచ్చే వరకు అందరిని మభ్య పెట్టారు, ఇంక్లూడింగ్ ప్రెస్. తెలంగాణ వచ్చినాక ఎక్కడైనా ప్రెస్లు రాస్తే మీ ప్రెస్ ఎట్లా నడుస్తుందని ఎందరికో భయపడుతున్న రోజు. కాబట్టి ఈరోజు ఆయన పుత్రుడు, సుపుత్రుడు ఒక్కడే ఉన్నాడేమో, ఆయన పుత్రుడు కేటీఆర్ గారు ఎస్ మేము ఏదైతే చెప్పినామో ఒకటి చేస్తా వస్తున్నాం. మొన్న మీరు 15,000 ఇచ్చాను అంటే ఎస్ మీరు 10,000 ఇచ్చాను, మేము 12,000 ఇస్తున్నాం. మీరు బోనస్ ఇవ్వాలి, మేము బోనస్ ఇస్తా ఉన్నాం. మేము ఏదైతే ఊరు పిల్లలు, భూమి లేని వాళ్లకు, ఉపాధి హామీ పనిపోయేటి వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాం, 12,000 ఇస్తా ఉన్నాం. ఇండ్లు కట్టుకోవడానికి
ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఈ దరిద్రులు ఏం చేయక వదిలేసారే, ఆ డబుల్ బెడ్రూమ్ కడితే అది కూడా క్వాలిటీ లేదు, ఎక్కడైనా కట్టినాయి కూడా. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, కాన్స్టిట్యున్సీకి 3,500 అంటే బడ్జెట్ 150 crores. ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నాం, మన భవిష్యత్ పిల్లల కొరకు కానీ బీద వాళ్ళకు కానీ, అదేవిధంగా చిన్న వాళ్లకు ఇంకా ఎక్కడైనా సాయం కావాలంటే అవన్నీ చేస్తూ ఉంటాం. మీరు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మీ స్వార్థాల కొరకు మీరు చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎందుకైతే ఉన్నాయి, మీరు బంగారు తెలంగాణను చెప్పి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ నోర్లు మూపించి కేసులు బుక్ చేయించి మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు బాకీ తీసుకొని మళ్ళీ ఇదే బాకీ కాకుండా కార్పొరేషన్స్లో వేరే వేరే లేపుకున్నాం. ఎక్కడ చూసినా బాకీలు పెట్టేసి ఇప్పుడు బాకీలు కట్టడానికి మన ప్రజల కొరకు తెలంగాణలో నా ఎంప్లాయీస్ ఆఫీసర్లు సోదరులు వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు 6,500 కోట్లు అయితే అన్న మంత్లీ సాలరీస్. ఈ పుణ్యాత్ములు దరిద్రులు చేసేది స్వార్థాల కొరకు కమిషన్ల కొరకు, దానికి 6,500 కోట్లు కడతా ఉన్నారు. ఈ బడ్జెట్ ఎంత, 1,800 కోట్లు. మనం ఎంత సాలరీస్ కంపల్సరీ మనం ప్రజల కొరకు చేసేవాళ్ళకు. నీ దుర్మార్గం పనిచేసి నా ప్రజల మీద వేసినావు, అదంతా 6,500 కోట్లు, 1,300 కోట్లు దీనికి అయిపోయింది. బ్యాలెన్స్ దాంట్లో మేము ఇవన్నీ చూసుకుంటూ వస్తాము. కాబట్టి తప్పనిసరిగా నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గులు మన తెలంగాణని బాకీలో పడేసిన పార్టీ వాళ్ళు ఏది చెప్పినా మీరు ఆలోచించాలి, వాస్తవాలు ఏందని ఆలోచించి అటువంటి వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళని నిలదీయాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఒక టాయిలెట్స్ కూడా సరిగా లేకుంటుంది. మేమందరం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1,500,00,000 ఓన్లీ టాయిలెట్స్కి ఇచ్చినాం, రూమ్స్ రిపేర్స్కి ఇచ్చాం. ఇవన్నీ టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చిన్న వాళ్ళు చదువుతూ ఉంటారు, 75 మార్క్స్ కంటే తక్కువ రావద్దు. ఇవాళ నేను నవ్వుపేటలో విజిట్ చేశాను. వాళ్ళందరూ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టిస్తూ ఉన్నారు ఫిబ్రవరి. అంటే మేము వాళ్ళందరికీ నా పిల్లలు, నా గరీబుల పిల్లలు భవిష్యత్తును జడగొట్టకండి రిక్వెస్ట్ చేసుకుంటూ అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.